హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అండ్ సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే చాలా ఈజీ అండ్ ఏమంటారు, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఆల్ ఇన్ వన్లో చట్నీ అండి. ఆల్ ఇన్ వన్ ఏంటా అనుకుంటున్నారా? అదే అండి, ఇడ్లీ కానీ దోశ కానీ ఈవెన్ చపాతీలో కూడా అండ్ రైస్లో కూడా ఈజీగా తినేసేలాగా చట్నీ అనమాట, టమాటా చట్నీ. ఎంత ఈజీ అంటే మామూలుగా టమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ మంచి శుభ్రంగా కడిగేసుకొని టమాటోలు చిన్నగా ముక్కలుగా తరిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని దాంట్లో ఈ పచ్చిమిర్చి మనం ముందుగా వేయించుకోవాలి. తర్వాత మనం అవి మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమాటో కూడా వేసేసి అందులో పసుపు, జీలకర్ర, కొంచెం ధనియా పొడి వేసేసుకొని కల్లిమాకు ఉంటే కల్లిమాకు వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం దొడ్డుపు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చిన తర్వాత అది ఇంకే టైంలో మనం ఏంటంటే ఈ కొత్తిమీర అండ్ వెల్లుల్లి కొంచెం మన అజ్జక మెంతుల పొడి వేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు స్టవ్ మీదే ఉంచాలండి. అంతే, మామూలుగా అందులో వాటర్ని బయటకు వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకొని తర్వాత మనం ఈ కొత్తిమీర అండ్ జీలకర్ర మెంతుల పొడి కొంచెం ఈ వెల్లుల్లి వేసేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు అలాగే ఉంచేసుకోవాలి. ఇదంతా దగ్గర పడిన తర్వాత మన రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో మనకి టమాటా చట్నీ రెడీ అవుతుంది. మీరు ఇలా తయారు చేసుకుంటే ఇంకేమేమి వేసుకుంటారో కామెంట్లో పెట్టండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.